హలో గైస్, అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఇవాల్టి వీడియో స్పెసిఫికల్లీ మన కాలేజ్ రూల్స్ గురించి మాట్లాడుతున్నాం. అంటే వివిఐటీలో రూల్స్ ఏంటి, దాన్ని మనం పాటించాలా వద్దా, పాటించకపోతే వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్. సో ఇవాల్టి వీడియో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. బట్ before going to start the video, if you are new to this channel, please కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. ఈ వీడియోకి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో గైస్, స్పెసిఫికల్లీ మన కాలేజ్లో పెద్ద పెద్ద రూల్స్ ఏం లేవు, బట్ కొన్ని మేజర్ రూల్స్ ఉన్నాయి. అవి మనం కంపల్సరీ పాటించాలి. పాటించకపోతే వీ హ్యావ్ టు ఫేస్ సమ్ కాన్సిక్వెన్సెస్ విచ్ ఆర్ వెరీ 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 స్ట్రిక్ట్. యాక్చువల్లీ చెప్పాలంటే డీటెయిల్ కూడా అవుతారు ఇలాంటి రూల్స్ కనుక మీరు పాటించకపోతే. సో ముందుగానే జాగ్రత్త పడతారని వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చూడండి. మేజర్ ఆఫ్ ద రూల్స్ అన్ని కవర్ చేశాను. కొన్ని మైనర్ ఉంటాయి, సో అవి కాలేజ్కి వచ్చిన తర్వాత మీకే అర్థమవుతుంది. స్పెసిఫికల్లీ ప్రతిదీ చెప్పలేను, బట్ మేజర్ రూల్స్ మొత్తం వాటి వీడియోలో కవర్ చేస్తాను. సో దాంట్లో ఫస్ట్ రూల్ వచ్చేసి మండే టు సాటర్డే ప్రతిరోజు మనం కాలేజ్ యూనిఫామ్లో మాత్రమే రావాలి. మన వివిఐటియు ఇటు ఇన్స్టిట్యూట్ కానివ్వండి, అటు యూనివర్సిటీ కానివ్వండి, వీళ్ళిద్దరికి యూనిఫామ్ ఈజ్ మ్యాండేటరీ. డిగ్రీ వాళ్ళకి కొంచెం డిఫరెంట్, బట్ బోత్ యూనివర్సిటీ అండ్ అటానమస్ స్టూడెంట్స్ డ్రెస్సెస్ ఆర్ సేమ్. సో ప్రతిరోజు కాలేజ్ యూనిఫామ్ వేసుకోవాలి, ఒక్క ఫ్రైడే రోజు తప్ప. ఒక్క ఫ్రైడే రోజు అప్పుడు మధ్యాహ్నం నుంచి క్లబ్స్ ఉంటాయి. ప్రతి ఒక్క సబ్ కౌన్సిల్స్ వాళ్ళు వాళ్ళ ఈవెంట్స్ పెడతారనమాట. సో మన ఇంట్రెస్ట్ని బట్టి మనం జాయిన్ అవ్వచ్చు. ఫ్రైడే రోజు ఒక్కటే. సో ఆ ఒక్క రోజు మాత్రం మన కాలేజ్ యూనిఫామ్ కాకుండా సివిల్ డ్రెస్ వేసుకొని రావచ్చు. బట్ ఇందులో కూడా ఒక రూల్ ఉంది. మనం వేసుకుని వచ్చే సివిల్ డ్రెస్ కూడా కొంచెం డీసెంట్గా ఉండాలి. లైక్ గర్ల్స్కి జీన్సెస్ ఆర్ నాట్ అలౌడ్, చున్నీ కంపల్సరీ. బాయ్స్కి అయితే లైక్ టాంగ్ జీన్స్ వేస్తారు కదా, లైక్ హోల్ ఉంటుంది ఫ్యాంట్స్కి. ఆ స్టఫ్స్ ఆర్ నాట్ అలౌడ్. సింపుల్ డీసెంట్ డ్రెస్సెస్ మాత్రమే కాలేజ్కి వేసుకొని రావాలి. సో ఇది ఫ్రైడే గురించి. కమింగ్ టు నెక్స్ట్, ఫ్రైడే గురించి చెప్పా కదా, ఫ్రైడే సివిల్ డ్రెస్ ఉంది అని. బట్ ఇందులో ఇంకో ట్విస్ట్ ఉంది. ఫర్ సపోజ్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి, ల్యాబ్ ఇంటర్నల్ ఎగ్జామ్స్ కానివ్వండి, ఎక్స్టర్నల్స్ కానివ్వండి, క్యాట్ 1 క్యాట్ 2 ఎగ్జామ్స్ కానివ్వండి, మిడ్ 1 మిడ్ 2 ఎగ్జామ్స్ కానివ్వండి, ఈవెన్ దో సెమిస్టర్ ఎగ్జామ్. ఆ రోజు ఫ్రైడే వస్తే ఫ్రైడే రోజు యూనిఫామ్ కంపల్సరీ వేసుకొని రావాలి. సో ఫ్రైడే కదా ఆర్ ఎల్స్ బర్త్డే కదా అని సివిల్ డ్రెస్ వేసుకొని రాకూడదు. యూ హ్యావ్ టు వేర్ యూనిఫామ్ వెన్ ఇట్స్ కమ్స్ టు యువర్ అసెస్మెంట్. సో ప్రతి ఎగ్జామ్స్కి, చిన్న ఎగ్జామ్స్ కానివ్వండి, పెద్ద ఎగ్జామ్స్ కానివ్వండి, యూనిఫామ్ మాత్రం కంపల్సరీ. సో ఇది యూనిఫామ్స్ గురించి. కమింగ్ టు నెక్స్ట్ రూల్, ఐడి కార్డ్ ఈస్ వెరీ 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 మచ్ మ్యాండేటరీ టు అవర్ కాలేజ్. అది ఫ్రైడే కానివ్వండి, సాటర్డే టు మండే కానివ్వండి, ఐడి కార్డ్స్ కంపల్సరీ వేసుకొని రావాలి. ఐడి కార్డ్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సినారియో తీసుకుందాం. మీరు ఐడి కార్డ్ లేకుండా కారిడార్స్లో ఆర్ఎల్స్ మన క్యాంపస్ యొక్క ఎన్విరాన్మెంట్లో తిరుగుతున్నట్టు కనిపిస్తే ఫస్ట్ పట్టుకొని ఎందుకు ఐడి కార్డ్ వేసుకోలేదు అని అడుగుతారు. ఇఫ్ యూ హ్యావ్ అ వెరీ జెన్యూన్ రీజన్ దెన్ ఇట్స్ ఓకే ఫైన్. బట్ అక్కడ ఇక్కడ మర్చిపోయా అంటే ఫస్ట్ ఫోటో తీసుకుంటారు. ఎందుకంటే కాలేజ్ ఐడి కార్డ్ అంత మ్యాండేటరీ అనమాట. సో కాలేజ్ ఐడి కార్డ్ ఇన్ క్యాంపస్ ఎన్విరాన్మెంట్ యూ హ్యావ్ టు క్యారీ ప్రతి చోట క్యారీ చేయాలి.
సో నెక్స్ట్ నెక్స్ట్ రూల్ వచ్చేసి టక్ అండి. కాలేజ్ ఎన్విరాన్మెంట్లో ఐడి కార్డ్, యూనిఫామ్ ఎంత మ్యాండేటరీనో మీ టక్ కూడా అంతే ఇంపార్టెంట్. టక్ ఎందుకు బ్రో? అసలు కాలేజ్ బీటెక్ వచ్చి టక్ ఎవరు వేస్తారు? మనం ఎందుకు వేయాలి బీటెక్ బ్రో అంటే, దీని వెనకాల మన మేనేజ్మెంట్ యొక్క జెన్యూన్ రీజన్ ఒకటి ఉంది. వెన్ యూ వెంట్ ఫర్ అ ప్రొఫెషనల్ జాబ్, you got hired by a professional job, you have to wear tuck mandatory. Decent dresses, shoes, tuck ఇవన్నీ పెద్ద పెద్ద కంపెనీస్లో మ్యాండేటరీ. మీరు అక్కడ వర్క్ చేయాలంటే ఈ రూల్స్ మొత్తం పాటించాలి. మనకు అలవాటు అవ్వాలని ఫస్ట్ బీటెక్ నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది జెన్యూన్ రీజన్. ఇందువల్లే టక్ ఈస్ వెరీ 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 మచ్ మ్యాండేటరీ. సో టక్ ఉండాలి, ఐడి కార్డు ఉండాలి, యూనిఫామ్ ఉండాలి. సో కమింగ్ టు నెక్స్ట్, షూస్. బాయ్స్కి షూస్ మ్యాండేటరీ. షూస్ లేకపోతే అసలు లోపలికే రానివ్వరు. రీజన్ ఉంటే పర్లేదు, లేకపోతే ఫైన్ వేయడం, ఐడి కార్డ్ లాక్కోవడం, ఫోటో తీయడం ఇలాంటివి ఉంటాయి. సో ప్రతిరోజు షూస్ ఈజ్ మ్యాండేటరీ. క్రాక్స్, స్లిప్పర్ వేర్స్ ఆర్ హాఫ్ షూస్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ దిస్ కాలేజ్. యూ హ్యావ్ టు వేర్ ఎ ఫుల్ ప్రూఫ్ షూస్. సో అది ఫ్రైడే కానివ్వండి ఆర్ ఎల్స్ మండే టు సాటర్డే కానివ్వండి, షూస్ ఈజ్ మ్యాండేటరీ. గర్ల్స్కి అంత మ్యాండేటరీ ఏం కాదు, స్లిప్పర్ వేసుకొని రావచ్చు. అండ్ గర్ల్స్కి చున్నీ ఈజ్ మ్యాండేటరీ. ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే ల్యాబ్స్లో షూస్ అలౌ లేదు, బయట విప్పి షూస్ రావాలి. ఇది కంపల్సరీ ఒక రూల్ అనమాట. ల్యాబ్స్కి లోపలికి వెళ్తే అదే షూస్తో ఫైన్ వేస్తారు. బయట ర్యాక్స్ ఉంటాయి, ర్యాక్స్లో షూస్ పెట్టేసి లోపల వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. సో ఇది ఆ సింగిల్ యూనిట్ ఆఫ్ రూల్. అంటే షూస్, ఐడి కార్డ్, టక్ అండ్ స్టఫ్ ఎక్సెట్రా. సో ఇది బేసిక్స్ రూల్ అనమాట. ఇవి బేసిక్సే కాదు, మ్యాండేటరీ రూల్స్ కూడా ఇది కంపల్సరీ పాటించాలి ఇఫ్ యూ హ్యావ్ టు సర్వైవ్ ఇన్ దిస్ కాలేజ్. ఇవి మ్యాండేటరీ రూల్స్. కమింగ్ టు నెక్స్ట్ రూల్, ఆ మేజర్ రూల్. బ్రో ఎందుకు బ్రో మేజర్ అంటారా? సో ఈ రూల్ పాటించని వాళ్ళు చాలా 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 కాన్సిక్వెన్సెస్ ఫేస్ అవుతారు. ఈవెన్ డీటైన్ ఆర్ టర్మినేషన్ దాకా వెళ్తారు. ఆ రూల్ ఏంటంటే, యూ హ్యావ్ టు కమ్ విత్ ఓన్లీ కాలేజ్ బస్సెస్. మీరు ఓన్ ట్రాన్స్పోర్టేషన్స్ కానివ్వండి, బస్సెస్ కానివ్వండి, మోటార్ వెహికల్స్ కానివ్వండి, కార్ కానివ్వండి, మీ యొక్క ఓన్ వెహికల్తో రాకూడదు. ఈవెన్ దో పేరెంట్స్ సమ్ టైమ్స్ ఆర్ అలౌడ్, బట్ ప్రతి ఒక్కరు పేరెంట్స్ని తేలేదు కదా. సో సమ్ స్పెసిఫిక్ మెంబర్స్ ఆర్ అలౌడ్. అపార్ట్ ఆఫ్ ఇట్, ఏ ఏరియా కూడా కానివ్వండి, మీరు బస్సెస్లోనే రావాలి. బస్సెస్ ప్రతి చోట అవైలబుల్గా ఉన్నాయి. నేను లిస్ట్ పెట్టా కదా, మీరు చూసే ఉంటారు. అమరావతి నుంచి, పొన్నూరు నుంచి, గుంటూరు నుంచి, తెనాలి నుంచి, ప్రతి చోట నుంచి బస్సెస్ పెట్టడానికి మేజర్ రీజన్ ఓన్ ట్రాన్స్పోర్టేషన్ రాకూడదు. బికాస్ మన కాలేజ్ స్టూడెంట్స్ ఈ వెహికల్ యాక్సిడెంట్ వల్ల చనిపోవడం జరిగింది. సో దీనివల్లే మన కాలేజ్ ఈ స్పెసిఫిక్ వెహికల్ థీమ్ అనేది బ్యాన్ చేశారు. బిఫోర్ దీస్ 2 ఇన్సిడెంట్స్, అంటే ఇద్దరి డెత్ అయింది ఈ యాక్సిడెంట్ వల్ల. కాలేజ్ నుంచి వెళ్తూ ఉంటే ఈ డెత్ అయింది యాక్చువల్లీ. సో అప్పటి నుంచి మన కాలేజ్ ఓన్ వెహికల్స్ యొక్క థీమ్ ఆర్ దిస్ మోటివ్ బ్యాన్ చేయడం జరిగింది. సో ఇది చాలా 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 మేజర్ రూల్ అన్నమాట. సో ఇది అందరు కంపల్సరీ పాటించాలి. నెక్స్ట్ రూల్ వచ్చేసి, ఇది చాలా మంది అడుగుతున్నారు కమెంట్స్లో కూడా, చాలా చాలా మెజారిటీ 60% కన్నా పైనే అడుగుతున్నారు, ఫోన్స్ అలా ఉందా, కాలేజ్లో ఫోన్స్ అలా ఉందా అంటే, నేను దీనికి ఒకటే మాట చెప్తాను. యాజ్ అ బ్లాగర్ నేను కాలేజ్ బ్లాగ్స్ తీస్తున్నాను, ఫోన్ ఎలా తీసుకెళ్తున్నాను? యు ఆర్ స్మార్ట్ ఇనఫ్ టు ఫిగర్ ఇట్ అవుట్. సో దీని గురించి పెద్దగా చెప్పక్కర్లేదు. బికాస్ యూనివర్సిటీ అయింది, ఫోన్స్ ఇంకా అలౌ చేయలేదా అంటే అఫీషియల్లీ చేయలేదు, ఐ అగ్రీ. బట్ ఫోన్ యొక్క యూస్ అండ్ ఇది
దీని యొక్క నీడ్ కంపల్సరీ ఉంటుంది, మన కాలేజ్లో కంపల్సరీ ఉంటుంది. సో స్పెసిఫిక్ ఏరియాస్లో మాత్రం జాగ్రత్త పడితే చాలు. ఫోన్స్ తండి, నో ప్రాబ్లం. నేను తెస్తున్నాను, మా ఫ్రెండ్స్ తెస్తున్నారు, ఫస్ట్ ఇయర్ నుంచి తెస్తున్నాను. కాలేజ్లో అలౌ లేదు, బట్ నీడ్ ఉంటుంది, ఫోన్ యొక్క నీడ్ ఉంటుంది. సో మీరు తెచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ ఇన్ సమ్ సినారియో కొంచెం జాగ్రత్త పడాలి. ఆ సినారియోస్ ఏంటంటే, లెక్చర్ జరుగుతుంది, ప్రొఫెసర్ ఆర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ క్లాసెస్ చెప్తుంటే మనం ఫోన్ చూద్దాం, కారిడార్స్లో తిరుగుతుంటే అన్నెసెసరీగా ఫోన్స్ చూద్దాం, ఆర్ ఎల్స్ ల్యాబ్స్లో ఫోన్ చూడటం, ఇలాంటి పనులు కనుక చేస్తే మీ ఫోన్ కంపల్సరీ సీజ్ చేయడం జరుగుతుంది. అది మీ పేరెంట్స్ వచ్చేదాకా ఇవ్వరు. ఆర్ ఎల్స్ సమ్ కేసెస్ అయ్యాయి, పైన నుంచి మన కాలేజ్ టాప్ ఫ్లోర్ నుంచి కింద పడేసి, అర్థం చేసుకోండి. సో జాగ్రత్త పడండి. స్మార్ట్ వర్క్ అవసరం ఉన్న చోటే వాడండి, లేని చోట అవసరం లేదు. అవసరం ఉన్న చోట వాడితే ఈవెన్ దో ఫ్యాకల్టీ ఆల్సో విల్ సపోర్ట్ యూ. అవసరం లేని చోట వాడితే ఫ్యాకల్టీ ఓన్లీ విల్ సీజ్ యువర్ ఫోన్స్. సో ఫోన్స్ చాలా 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 జాగ్రత్తగా వాడండి. ఫోన్స్ ఎలాగో వచ్చింది కాబట్టి ల్యాప్టాప్స్ గురించి కూడా చెప్తాను. ల్యాప్టాప్స్ హాస్టల్స్లో అయితే 24/7 వాడచ్చు, నో ప్రాబ్లం. ల్యాప్టాప్స్కి స్పెసిఫిక్ టైమింగ్స్ అంటూ ఏం లేదు, బట్ ఫోన్స్కి మాత్రం ఉంది. అది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు రాంగ్ అని మా కాలేజ్లో ఉన్న హాస్టల్ మెంబర్స్ని అడిగితే కొంతమంది లేదురా అలా ఏం లేదు, 24/7 వాడుకోవచ్చు, మాకు అలా ఉంది అని బాయ్స్. గర్ల్స్ ఏమో టైం లిమిట్ ఉంది, లాక్కుంటారని వాళ్ళు. సగం ఇట్ చెప్పి సగం అట్ చెప్పి నాకే అర్థం కాదు అసలు వీళ్ళు ఎందుకు పెట్టారు. లాక్కున్నారు కొంచెం సేపు 24/7. సో దాని గురించి స్పెసిఫిక్ ఐడియా లేదు. బట్ ల్యాప్టాప్స్ ఆర్ ఫ్రీలీ యూస్, ఎందుకంటే ప్రాజెక్ట్స్ ఉంటాయి, వర్క్స్ ఉండిద్ది, యూ హ్యావ్ టు డూ యువర్ కోడింగ్ వర్క్. సో ల్యాప్టాప్స్ అయితే అలా టైం లిమిట్ ఏం లేదు, ల్యాప్టాప్స్ వాడుకోవచ్చు. బుక్లో ప్రతి రూల్ రాసుకొని వచ్చా, ఎక్కడ మర్చిపోతానని. సో మా మీద వీడియో చేస్తుంటే వచ్చి తొందర చూస్తున్నాను. హాయ్ బోలో. సో స్పెసిఫిక్గా రాసుకొని వచ్చా, లైక్ ఎక్కడ మర్చిపోతాను అని. ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్. సో నెక్స్ట్ మేజర్ రూల్ వచ్చేసి డిసిప్లిన్. కాలేజ్ ఎన్వైర్న్మెంట్లో చాలా 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 డిసెన్సీగా బిహేవ్ చేయాలి. మీరు సమ్ అదర్ మెంబర్స్ని కానివ్వండి, ఆర్ సమ్ అదర్ డిపార్ట్మెంట్స్ స్టూడెంట్స్ని కానివ్వండి, సమ్ అదర్ డొమైన్ స్టూడెంట్స్ని కానివ్వండి, ఆర్ ఎల్స్ విత్ యువర్ ఓన్ ఫ్యాకల్టీస్తో కానివ్వండి, మిస్బిహేవ్ చేస్తున్నట్టు కనిపిస్తే డిసిప్లినరీ కౌన్సిల్ ఒకటి ఉంది మా కాలేజ్లో. చాలా 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 సివియర్ యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది. మ్యాక్సిమం ఆఫ్ కేసెస్లో ఇలాంటి ఇన్డిసిప్లిన్ యాక్టివిటీస్ ఏమీ జరగవు, ఇన్ ఆర్ కాలేజ్ ఎన్విరాన్మెంట్ జరగవు. బట్ సమ్ కేసెస్ ఉన్నాయి, జరిగే పాసిబిలిటీస్ ఉంటాయి. సో అక్కడ జాగ్రత్త పడండి. వేస్ట్గా గొడవలు ఏం పెట్టుకోకండి, వేస్ట్కి ఇరుక్కోకండి. బికాస్ సస్పెండ్ చేస్తారు, ఏం లేదు సస్పెండ్ చేస్తారు, టైం వేస్ట్ అయిపోతుంది, అక్కడే వేస్ట్ అయిపోతుంది. సో ఇక్కడ మాత్రం చాలా 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 జాగ్రత్తగా ఉండండి. ఇండిసిప్లినరీ యాక్టివిటీస్ ఆర్ మిస్బిహేవియర్ ఆర్ ఎల్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఇలాంటివి చేయకండి. ఇది ప్రతి కాలేజ్లో ఉంటుంది, బట్ మన కాలేజ్లో ఇంకా 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 స్పెసిఫికల్లీ ఇంక్లూడ్ అయ్యి ఉంది. సో కొంచెం జాగ్రత్త. నాకు ఒకటి అర్థం కాదు, గర్ల్స్తో మాట్లాడొచ్చా, ఈ కాలేజ్ చాలా స్ట్రిక్ట్ అంటగా అంటారు, ఎందుకు మాట్లాడకూడదు? నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, గర్ల్స్లో ఉన్నారు, బాయ్స్లో ఉన్నారు. నేను గర్ల్స్తో మాట్లాడతాను. ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఎక్కడవుతుందంటే, మీరు మీ లిమిట్స్ దాటి బౌండరీస్ దాటి మాట్లాడుతున్నట్టు కనిపిస్తే అప్పుడు స్ట్రిక్ట్ యాక్షన్స్ అనేది తీసుకుంటారు. గర్ల్స్కి తీసుకుంటారు, బాయ్స్కి ఇద్దరికి తీసుకుంటారు. చాలా చాలా స్ట్రిక్ట్ యాక్షన్స్ ఉంటాయి. ఎందుకు ఆ లిమిట్స్ దాటుతాం ఎందుకు? నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, ఐ వర్క్ విత్ దెమ్, నా ఓన్ ప్రాజెక్ట్ వర్క్స్లో ఉన్నారు, నా టీంలో ఉన్నారు. ఒక బ్యాచ్లో సగం గర్ల్సే. మమ్మల్ని ఇప్పుడు దాకా క్వశ్చన్ చేయాలి, బికాస్ వీఆర్ ఇన్ ఆర్ లిమిట్స్. సో మీ లిమిట్స్లో మీరు ఉంటే నో ప్రాబ్లం.
ఎవరు మీ జోలికి రారు. ఇది గర్ల్స్తో మాట్లాడొచ్చా అన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది. సో ఇది వన్ ఆఫ్ ద బేసిక్ రూల్ ఇన్ అవర్ కాలేజ్. గర్ల్స్తో కొంచెం డీసెన్సీగా బిహేవ్ చేయాలి, చేయనట్టు కనిపిస్తే ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, మన కాలేజ్ బయట కాలేజ్ వాళ్ళలా కాదు. బయట కాలేజ్ ఇన్ ద సెన్స్ ఓపెన్ గేట్, అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు కాలేజ్ నుంచి బయటికి వెళ్ళడం, ఆర్ ఎల్స్ మనం ఇష్టం వచ్చినప్పుడు, మనకు మూడ్ లేనప్పుడు బంక్ కొట్టి బయట తిరగడం, కాలేజ్ సరౌండింగ్స్లో తిరగడం. ఫస్ట్ థింగ్, మన కాలేజ్కి ఓపెన్ గేట్ లేదు. ఓపెన్ గేట్ ఇన్ ద సెన్స్, మీరు వన్స్ పొద్దున్న 7కి కాలేజ్ బస్ ఎక్కి 8కి కాలేజ్లో వెళ్తే డైరెక్ట్లీ సాయంత్రం 4కే కాలేజ్ బస్సెస్ దగ్గర ఉంటారు. అండ్ 5 or 5:30 or 6:30 అకార్డింగ్ టు యువర్ డెస్టినేషన్ అప్పుడు మీరు ఇంటికి వెళ్తారు. ఈ గ్యాప్స్లో కాలేజ్ నుంచి బయటికి రానివ్వరు. సఫారీస్ గేట్ దగ్గరే ఉంటారు. మీకు ఒకవేళ నీడ్ అయ్యి అర్జెంట్ వర్క్ ఉండి బయటికి వెళ్ళాలి అన్నప్పుడు మీకు ఒక కౌన్సిలర్ ఉంటారు. ఫస్ట్ యూ హ్యావ్ టు గో టు యువర్ డిపార్ట్మెంట్ డిఓ అండ్ దే విల్ గివ్ యూ అవుట్ పాస్. యూ హ్యావ్ టు fill all the data and you have to fill your parents numbers. So then you have to go to your counselor. మీ యొక్క స్పెసిఫిక్ రోల్ నెంబర్కి ఒక స్పెసిఫిక్ కౌన్సిలర్ ఉంటారు. ఆయన మీ సిజిపిఏ, సెమిస్టర్ సిజిపిఏ అండ్ యువర్ ప్రోగ్రెస్ మొత్తం రికార్డ్ చేసి అప్ టు డేట్ అటు మేనేజ్మెంట్ ఇటు మీ పేరెంట్స్కి అప్డేట్ చేస్తూ ఉంటారు కౌన్సిలర్. సో ఆ కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళి ఈ అవుట్ పాస్ చూపించి జెన్యూన్ రీజన్ అడిగితే మీ పేరెంట్స్కి కాల్ చేసి ఇలా పంపించాలా వద్దా అని పర్మిషన్ తీసుకొని అప్పుడు హెచ్ఓడి దగ్గరికి పంపిస్తారు. ఆయన సైన్ పెట్టి, ఆయన సైన్ చూసి మన డిపార్ట్మెంట్ యొక్క హెచ్ఓడి సైన్ పెడితే దెన్ యూ కెన్ గో డైరెక్ట్లీ అవుట్. సో డైరెక్ట్ బయటికి వెళ్ళి కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషనే. మన కాలేజ్ సరౌండింగ్ నుంచి, అంటే నంబూర్ బయట దాకా మీ ఓన్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ యువర్ డెస్టినేషన్ దాకా మీ ఓన్ ట్రాన్స్పోర్టేషన్, ఆర్ ఎల్స్ మీ పేరెంట్స్ ఇచ్చిన నో ప్రాబ్లం. సో ఇది అవుట్ పాస్ గురించి. అండ్ కమింగ్ టు కాలేజ్ క్లాస్ బంక్ కొట్టి బయట తిరుగుదామా అంటే సఫారీస్ తిరుగుతూ ఉంటారు. సఫారీస్ ఎవరో నేను ఇంకా చెప్పలేదు కదా. సఫారీస్ వచ్చేసి మీ యొక్క సెక్యూరిటీ, మీ యొక్క డిసిప్లినరీ మానిటరింగ్, ఆర్ ఎల్స్ ఆల్ ద పర్పసెస్ గ్రే కలర్ యూనిఫామ్ వేసుకొని తిరుగుతూ ఉంటారు, వాకీ టాకీ పెట్టుకొని. వాళ్ళతో చాలా 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 జాగ్రత్త. ఆర్గ్యూ చేయొద్దు. ఫస్ట్ థింగ్, పట్టుకుంటే ఆర్గ్యూ చేయొద్దు. ట్రై టు కన్విన్స్ దెమ్. మెల్లగా రండి, కాలేజ్కి రండి, మొత్తం అర్థమవుతుంది వాళ్ళ గురించి ఏంటి, వాళ్ళు డిసిప్లినరీ యొక్క బౌండరీస్లో వస్తారు. సో వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మీరు క్లాస్ బంక్ కొట్టి బయట తిరుగుతున్నట్టు కనిపించి వాళ్ళ కంట్లో పడినా, ఆర్ ఎల్స్ స్టూడెంట్ అకాడమిక్ కౌన్సిల్ వాళ్ళ చేతిలో పడినా, ఆర్ ఎల్స్ మీ ఓన్ ఫ్యాకల్టీ, మీ డిపార్ట్మెంట్ యొక్క ఫ్యాకల్టీ కంట్లో పడినా చాలా స్ట్రిక్ట్ యాక్షన్స్ ఉంటాయి. చాలా 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 జాగ్రత్త. బంక్ కొట్టి బయట తిరుగుతామన్న ప్లాన్స్ ఉన్న వాళ్ళు స్కిప్ దట్ ప్లాన్. సో కమింగ్ టు నెక్స్ట్, ర్యాగింగ్ ఫ్రీ కాలేజ్. ఈ క్యాంపస్లో మీ సీనియర్స్ ఆర్ ఎల్స్ ఫ్యాకల్టీ చేయరండి బేసికలీ, బట్ టార్గెట్ చేస్తారు కదా, అది పక్కన పెడితే మీ సీనియర్స్ ర్యాగింగ్ చేస్తున్నట్టు ఎక్కడ కనిపించలేదు. ఈవెన్ దో ఇన్ మై ఫస్ట్ ఇయర్ నా ఓన్ సీనియర్స్ కూడా ఎప్పుడు ర్యాగింగ్ చేయలేదు. మా జనరేషన్ వచ్చింది అంటే మేము సీనియర్స్ అయ్యా, ఇప్పుడు మా జూనియర్స్కి కూడా మాలో ఎవరు ర్యాగింగ్ చేయలేదు. బికాస్ ఈ కాలేజ్లో ర్యాగింగ్ ఎంత 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 స్ట్రిక్ట్ అంటే, ర్యాగింగ్ చేస్తున్నట్టు ఎవరైనా అసలు జీరో ఆఫ్ ద ప్రాబబిలిటీ. అసలు మీ హాస్టల్స్లో కానివ్వండి, ఇక్కడ కానివ్వండి, అసలు ర్యాగింగ్ అస్సలు జరగదు, భయపడద్దు. బట్ దొరికితే డైరెక్ట్లీ కాలేజ్లో టీసీ ఇచ్చి పంపించేస్తారు. అంత స్ట్రిక్ట్ అనమాట. ర్యాగింగ్ అయితే నో, ర్యాగింగ్ ఫ్రీ క్యాంపస్ మంది, నో ప్రాబ్లం. అండ్ కమింగ్ టు సమ్ అదర్ డౌట్స్, లైక్ మన కాలేజ్లో అయితే నాన్ వెజ్ ఫుడ్ ఉండదు. మనది ప్యూర్ వెజిటేరియన్ కాలేజ్ అనమాట. మన కాలేజ్ మెన్యూలో కూడా ప్యూర్ వెజిటేరియన్ మెన్యూ మాత్రమే కనిపిస్తుంది. ఎక్కడ కూడా నాన్ వెజ్ అంటూ ఉండదు. క్యాంటీన్లో ఎగ్ పఫ్స్, ఎగ్ నూడిల్స్ దొరుకుతాయి.
అపార్ట్ ఆఫ్ ఇట్ మన క్యాంపస్ చికెన్స్ అలాంటివి ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. సో ప్యూర్ వెజిటేరియన్ కాలేజ్ అనమాట మంది. సో ఎన్ని రూల్స్ చెప్పా కదా, ఇవన్నీ కంపల్సరీ రూల్స్. ఇవన్నీ కంపల్సరీగా పాటించాలి. పాటించకపోతే ఏమవుతుంది? రిటైన్ చేస్తారు, టర్మినేట్ చేస్తారు, ఆర్ఎల్స్ డైరెక్ట్లీ టీసీకి పంపించేస్తారు, మీ పేరెంట్స్ని పిలిపిస్తారు. పెద్ద పెద్ద గొడవలు కూడా అవుతాయి. పెద్ద పెద్ద గొడవలు ఇన్ ద సెన్స్ ఆ రేంజ్లో ఉంటుంది అనమాట యాక్షన్స్. సో ఇవైతే కంపల్సరీ రూల్స్. కొన్ని మైనర్ ఉన్నాయి, కొన్ని మేజర్ ఉన్నాయి. ఇంత స్ట్రిక్ట్ కాలేజ్లో మనం చదవాలా? మీకు డౌట్ రావచ్చు, ఇంత స్ట్రిక్ట్ కాలేజ్లో మనం చదవాలా? నన్ను అడిగితే చదవాలి. ప్రజెంట్ మీరే చూడండి, సమ్ అదర్ కాలేజెస్లో ఫ్రీగా రిసోర్సెస్ ఇచ్చేసి ఫ్రీగా మొత్తం ఇచ్చేస్తే ఎవడైనా చదువుతాడా? ఈవెన్ దో ఇన్ యువర్ ఓన్ హౌస్ మొత్తం అవైలబుల్గా ఉండి, లైక్ యువర్ కజిన్స్ ఉండి, ఇంట్లో కజిన్స్ ఉండి, ఫ్యామిలీ మొత్తం ఉండి గ్యాదర్ అయ్యి, మీ ఇష్టం ఉన్న వాళ్ళ పక్కన ఉండి, వైఫై, టీవీ, గేమ్స్, PS5 ఇవన్నీ అవైలబుల్గా ఉంటే మీరు చదువుతారా? ఆ ఎన్విరాన్మెంట్లో మీరు చదువుతారా? చదవాలి అంటే సమ్హౌ యూ హ్యావ్ టు బి డిసిప్లైన్ ఎన్విరాన్మెంట్లోనే మీరు చదవగలరు. కొంతమందికి ఇది ఏంటి వీడు ఇలా అంటున్నారు అని అనిపించవచ్చు, బట్ నేను ఎక్స్పీరియన్స్ చేసింది మాత్రం అదే. దిస్ ఈస్ ద రైట్ పాత్ టు కాంకర్ యువర్ గోల్స్ అండ్ డ్రీమ్స్. స్పెసిఫిక్ డొమైన్లో స్పెసిఫిక్ జాబ్ నీకు రావాలి అంటే కొంచెం డిసిప్లిన్ ఉండాలి. సో ఇది మొత్తం ఏం హెవీ డిసిప్లినరీ మేమేం పాటించము, అమ్మో ఏంటి కాలేజ్ మరీ స్కూల్లో దారుణం ఉంది ఏంటి అని చాలామంది అనుకుండొచ్చు. మరి మేము ఎలా పాటిస్తున్నాం? సమ్హౌ మాకు కొన్ని గోల్స్ ఉన్నాయి, మేము దాన్ని కాంకర్ చేయాలంటే ఈ డిసిప్లినరీ పాటిస్తేనే అని మేము యాక్సెప్ట్ చేసాం. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ టు యాక్సెప్ట్ దీస్ రూల్స్. ఇది పెద్ద స్ట్రిక్ట్ రూల్స్ కూడా లేదు. అరే ఫోన్ కొంచెం జాగ్రత్త వాడరా, అరే టక్ వేసుకొని రారా, అరే ఐడి కార్డ్ వేసుకొని తిరగరా, అరే షూస్ వేసుకొని తిరగరా, ఇవి పెద్ద రూల్స్. అరే ట్రాన్స్పోర్టేషన్ ఓన్ వెహికల్తో ఎందుకురా, నీ 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 లైఫ్కే డేంజర్ రా, మనం కాలేజ్ బస్ ఉంది కదా, ఇది పెద్ద రూలా? అరే అమ్మాయిలతో ఎందుకురా, ముందు చదువుకోరా, ఫస్ట్ స్టడీస్ ఇంపార్టెంట్, కెరీర్ ఈజ్ ఇంపార్టెంట్, లిమిట్స్లో నువ్వు ఉండు, ఇది పెద్ద రూలా? చిన్న చిన్న రూల్సే, మనం పాటించే రూల్సే. సో somehow I believe that if you follow all these rules and get disciplined, you 100% got a placement in our college only. మన కాలేజ్ నుండి నీకు ప్లేస్మెంట్ వస్తుంది. ఇవన్నీ పాటించి మీ అకాడమిక్స్లో నువ్వు స్ట్రాంగ్ ఉండి ప్రతి ఒక్క హ్యాకథాన్ ఈవెంట్స్, నేను ఇంకా ఈవెంట్స్ గురించి చెప్పలేదు. నేను ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కాలేజ్ గురించి ఈ వీడియో చూడగానే భయపడతారు, బట్ ఎట్ ద ఎండ్ మన కాలేజ్లో ఉన్నంత ఫెస్టివల్స్, మన కాలేజ్లో వచ్చేంత సెలబ్రిటీస్ ఏ కాలేజ్లో రారు. మన కాలేజ్లో ఎన్ని రూల్స్ ఉన్నాయో డబల్ ట్రిబుల్ ఈవెంట్స్ ఉన్నాయి, డబల్ ట్రిబుల్ ఎంజాయ్మెంట్ ఉంది. మొత్తం అప్ టు డేటెడ్ కాలేజ్ మంది. నో వరీస్, ఐఎమ్ వెరీ హ్యాపీ. థర్డ్ ఇయర్ దాకా వచ్చాను. ఎలాంటి ఇంత చిన్న కూడా లైక్ కంప్లైంట్స్ లేవు కాలేజ్ గురించి. స్పెసిఫిక్గా లైక్ ఎ బిగ్ బ్రదర్, ఈ కాలేజ్ ఎందుకురా రావద్దురా అని, ఈ కాలేజ్లో మైనర్ ఫాల్ట్స్ ఉంటే నేను చెప్పొచ్చు, బట్ ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ ఇన్ అవర్ రీజియన్. ఇది ముందు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఇది ఇవాళ వీడియో రూల్స్ గురించి. నెక్స్ట్ వీడియోలో, ఈ వీడియో కొంచెం సీరియస్గా వెళ్ళింది, నెక్స్ట్ వీడియోలో కొంచెం ఫన్ యాక్టివిటీస్లా చేద్దాం. ఫన్ యాక్టివిటీస్ ఇన్ ద సెన్స్ మన కాలేజ్లో జరిగిన ఈవెంట్స్ గురించి మాట్లాడుకుందాం. నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్న ఈవెంట్ అండ్ బిగ్ 3 ఈవెంట్స్, దాంట్లో ఏ రేంజ్లో మన కాలేజ్లో చేస్తారు, అండ్ సెలబ్రిటీస్ గురించి మాట్లాడుకుందాం. ప్రతిదీ నెక్స్ట్ వీడియోలో కవర్ చేద్దాం. రాబోయే వీడియో చాలా 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 ఫన్గా ఉండబోతుంది. బికాస్ మీరు వినాలనుకుంటున్న ఆ డొమైన్స్ మొత్తం దాంట్లోనే ఉన్నాయి. సో స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ వీడియో అయితే వీడియోకి లైక్ చేయండి. సమ్హౌ మోటివేట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అవ్వండి, అవ్వకపోయినా
కాలేజ్కి వస్తారు, ప్రతి ఒక్క ఫ్యాకల్టీ, సపోర్టివ్ ఫ్యాకల్టీ, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి దే విల్ గైడ్ యూ, దే విల్ బీ విత్ యూ. నో వరీస్. ఈ వీడియో అర్థం కాకపోయినా వచ్చిన తర్వాత అయినా అర్థమవుతుంది. ఈ వీడియో అంతటితో ఎండ్ చేద్దాం. రేపు ఇంకో కొత్త వీడియోతో కలుద్దాం. బాయ్.